డాక్టర్ మా వాడికి పాము కరిచింది, మీరు అర్జెంటుగా రావాలి. ఏమిటి ఇలా కురికేస్తున్నావు? విషయం పోవాలి కదా. మావి గారు డాక్టర్ కి ఫోన్ చేశారా? ఫోన్ చేశానమ్మా, వస్తున్నారు. పదండి, పదండి. తీసుకెళ్తారా? డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? భయపడాల్సిన పనేం లేదమ్మా, పర్ఫెక్ట్గా ఉన్నాడు. యాక్చువల్గా ఐసీయూలో ఉండాల్సిన ఇతను ఇంత మంచిగా ఇక్కడ ఎలా ఉండడానికి కారణం పద్మావతి చేసిన ప్రథమ చికిత్స. చాలా మంచి పని చేసావమ్మా. విషాన్ని నోటితో లాగిపడేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక రకంగా ఇది చాలా రిస్క్తో కూడిన పని. నీ ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడావు. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉండేది. ఈ టాబ్లెట్లను 2 రోజులు వాడానమ్మా, తగ్గిపోతుంది. నాకు నా తల్లి జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు. నీ రుణం తీర్చుకోలేను వాసు. నీ కూతురు కూడా వీణ్ణి కాపాడింది కదా రుక్మిణి. అదేంటి అండాళ్ళు, చెల్లుకు చెల్లు అన్నట్టు అలా అంటున్నావేంటి? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంతా మంచివాళ్ళం, అందుకే ఒకరికొకరు సాయపడ్డాం. దేవుడు చల్లగా చూశాడు అంటున్నాను. నేను చేసింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. అనుకోండి, ఇది ఒక రకంగా మంచిదే. బావా, చిన్నతనం నుంచి నేను నిన్ను వెక్కిరిస్తూనే ఉన్నానని నువ్వు నా మీద కోపడేవాడివి, అసహించుకునేవాడివి. నువ్వు కోపగించుకుంటున్నావని నేను కూడా కోపంగానే ఉండేదాన్ని. ఆ దామినీతో చేతులు కలిపావని దాంతో పాటు నిన్ను చాలాసార్లు అవమానించాను. మన మధ్య తెలియకుండానే ఒక శత్రుత్వం ఏర్పడింది. కోపాలు పెరుగుతూ వచ్చాయి, ద్వేషాలు రగులుతూనే ఉన్నాయి. కాని ఇవాళ అవేవి మనసులో పెట్టుకోకుండా మా అమ్మని కాపాడాం. రిసార్ట్స్ లో నీ పిచ్చి పనులు, నీ పిచ్చి మాటలతో పీకల దాకా నీ మీద కోపం వచ్చింది. కానీ ఇవాళ నీ మనసు తెలిసింది, నీ మంచితనం తెలిసింది. ఈ క్షణం వరకు తప్పుగా ప్రవర్తించినందుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు బావా. ఏమిటో ఇదంతా. ఆవిడ నా షర్టు తొక్కుతుందన్న కోపంతో అవతలికి నేను లాగడం ఏమిటి? అప్పుడే ఆ పామొచ్చి నా చేతి మీద కాటు వేయడం ఏమిటి? అప్పుడు పద్మావతి వచ్చి నా చేతి నుండి విషం లాగేయడం ఏమిటి? దీన్ని బయటపడకుండా ఇలాగే మెయింటైన్ చేయాలి. ఆండాళ్ళు, వెళ్ళి దిష్టి తీయమ్మా. సరే బామ్మ. ఇదిగోనే నువ్వు చెప్పిన డాక్యుమెంట్స్. దాని పేరున ఉన్నవి మన పేరున ఉన్నట్టు లాయర్తో రాయించుకొచ్చిన డాక్యుమెంట్స్. అయినా చదవకుండా సంతకం ఎందుకు పెడుతుంది మన అమ్మాయి? చదవాలన్న ఆలోచన రాకుండా నటించాలి, నమ్మించాలి.
నిజమనుకునేలా చెప్పాలి. గీత గీయించాలి, రాత మార్చుకోవాలయ్యా. నీ పేరున ఆస్తి కొన్నాం, రిజిస్టర్ చేయించాలి, సంతకాలు పెట్టు అని ఇదిగో ఈ కాగితాలతో కలిపి వీటిని ఇచ్చి సంతకాలు చేయించాలి. అయితే దాన్ని నేరుగా అడగకుండా చిన్న డ్రామా చేద్దాం. సంతకం చేస్తా చేస్తా అనేలా చేద్దాం. దాని సంతకం పడ్డాక దానికి అసలు విషయం తెలిసినా ప్రమాదం లేదు. ఒకవేళ మోసం చేస్తారా అని నిలదీస్తే నిన్న అన్యాయం చెయ్యము, మా తదనంతరం నీకే ఇస్తామని చెప్దాం. ఈలోపు మన కన్న కూతురు దొరికితే దానికి సగము నీకు సగము ఇస్తామని కరాఖండిగా చెప్పేద్దాం. చెప్పింది గుర్తుండదా? మ్మ్. వస్తుంది జాగ్రత్త. మీరు లచ్చ చెప్పండి, ఎంతైనా నచ్చ చెప్పండి. నేను మాత్రం ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవే? ఎంతది మాటన్నా మనం కాదన్నా అది మన కూతురు. దానికి మనం చెయ్యాల్సిందే, ఇవ్వాల్సిందే. మీరు కూతురు అనుకున్నా, నేను తల్లి అనుకున్నా అది మనల్ని అలా చూస్తుందా? వేధించి వేపుకు తింటుంది. దాని పేరున ఉన్నది కాకుండా మిగిలిన సగం కూడా రాయండి అని మనల్ని బెదిరిస్తుంది. అడుక్కు తినేలా చేస్తా అంటుంది. చిన్న పిల్ల తెలిసి తెలియని వయసులో అదలా అంటుందే గాని నిజంగా అలా చేస్తుందా? దానికి మాత్రం ప్రేమ లేదా? మనం అడుక్కు తింటే దానికి మాత్రం నామర్థ కాదా? దానికేవీ లేదు, అది మొండిది. ఇప్పుడు ఉన్నది చాలు, చేతిలో ఉన్నది కూడా దానికిచ్చి ఎందుకు మనం అవస్థ పడాలి? ఉన్నదానికే దానికి కళ్ళు నెత్తికెక్కాయి. ఇప్పుడు ఫామ్ హౌస్ కూడా దాని పేరుని రిజిస్టర్ చేయిస్తే అది అక్కడ మకం వేస్తుంది. మనల్ని పూటకోసారి వచ్చి సూదులు గుచ్చుతుంది, ఈటెలు దించుతుంది. తప్పు మోహిని, పిల్లల గురించి అలా అనుకోకూడదు. దానికోసమే కొన్నాం. అడ్రస్ ఇచ్చేటప్పుడు దాని పేరే ఇచ్చాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వచ్చాక పేరు మార్చడం నాకు ఇష్టం లేదు. నా డబ్బు నా ఇష్టం. నాకు దాని పేరు మీద రాయించడం అస్సలు ఇష్టం లేదు. నువ్వెన్నైనా చెప్పే, దానికే ఇవ్వాలి. కుదరదు. ఇవ్వాలి. కుదరదంటే కుదరదు. ఇవ్వాలి. కుదరదు. ఇమ్మని చెప్పానా? ఎవరని చెప్పానా? ఏంటి ఇవ్వాలని నాన్న, కుదరదు అని నువ్వంటున్నావు? ఏమీ లేదే, నీకు సంబంధించిన విషయం కాదిది, వదిలే. అదేంటి అలా అంటావు? దామిని, అసలు ఏం జరిగిందంటే? చెప్పొద్దని చెప్తున్నానా? ఎందుకు చెప్పొద్దు? సంతకం చేయాల్సింది అదే కదా. వద్దంటున్నాను కదా. నేను సంతకం చేయడం ఎందుకు? దేనికి? ఏమి లేదని చెప్తున్నాను కదా. లేదంటే వదిలేస్తానా? నానా, నువ్వు చెప్పు. చెప్పద్దయ్యా. నేను చెప్పాలి అంటున్నానుగా, నువ్వు చెప్పు నాన్న. చెప్పు. అమ్మకి దడిచి చేస్తే మాత్రం నేను సహించని చెప్తున్నాను. అదేం లేదమ్మా. నీకు మాకు గొడవ జరగక ముందు ఒక 6 నెలల క్రితం అవుట్స్కట్స్ లో ఓ 10 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఒకటి బేరానికి వచ్చింది. అది నీ పేన కొనాలని అడ్వాన్స్ ఇచ్చాం. 3 నెలల క్రితం మొత్తం డబ్బు కట్టేశాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వచ్చింది. ఇదేమో నువ్వు మమ్మల్ని సరిగా చూడట్లేదని, ఇది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని అంటుంది. కానీ నేను నీ పేరు రిజిస్ట్రేషన్ చేద్దాము అంటున్నాను. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి పోవద్దు అని నేను, కాదు నాది. ఏది న్యాయమో నువ్వే చెప్పు. ఎంత తిట్టుకున్నా మనం ఒకటే కదా. ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు బాగా నచ్చావు నాన్న. నువ్వే కరెక్ట్, నీదే న్యాయం. ఏంది న్యాయం? ఆత్మాభిమానం చంపుకొని నిన్ను సంతకం చేయమని బతులాడుకోవడమా? కొత్తగా ఆస్తులిచ్చి ఇంకా నెత్తిని తన్నించుకోవడమా? అయ్యో పిచ్చి తల్లి, ఏదో ఆవేశంలో ఒక మాట అంటాను గాని తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని వదులుకుంటానా? వేధిస్తానా? నిజంగా బయటకు పంపించేస్తానా? నాకు మాత్రం
అమ్మా నాన్న అని ఉండదా? అపార్థం చేసుకోకమ్మా, నేను నీ కూతుర్ని. నేను సంతకం చేస్తా. ఆ ఫామ్ హౌస్ నా పేరునే రిజిస్టర్ చేయించండి. చెప్పానా? నేను చెప్పానా? ఇది కోపం వచ్చినప్పుడే కోతిలాగా ప్రవర్తిస్తుందని, దాని మనసు మంచిదే అని. విన్నావా? చూడు ఎంత బాధ్యతగా ధర్మంగా మాట్లాడుతుందో. కాగితాలు ఇవ్వు. టిక్కులు పెట్టున్న చోట సంతకం చెయ్యి, రేపే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అలాగే, పెన్ ఇవ్వు. ఇదిగోమ్మా, ఇక్కడ పెట్టమ్మా. ఈ కాగితాలతో కలిపి వీటిని ఇచ్చి సంతకాలు చేయించాలి. ఇదిగోండి, పెట్టేశాను. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ నేనే చెప్పాలి నాన్న. నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా ఆస్తి నా పేరున రాస్తారు? మా ప్రేమకి తక్కువ లేదే, నువ్వే తెంగర వేషాలు వేశావు. చిన్న పిల్లనమ్మా, అన్నీ పట్టించుకుంటే ఎలాగా? దామిని, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? తెచ్చివనా? అవతల వర్షాలు పడి చలి పెరుగుతుంటే కూల్ డ్రింక్స్ ఏంటి నాన్న? పోనీ కాఫీ పెట్టేవనా? భోజనాల వేళ కాఫీ ఎందుకు? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. హా. పద, భోంచేసి ఏలయింది, తృప్తిగా భోంచేద్దాం. దా. ఇదేంటి ఎప్పుడూ లేంది? నాన్నేమో కూల్ డ్రింక్ అన్నాడు, అమ్మేమో కాఫీ అంది. ఎప్పుడూ లేంది వీళ్ళిద్దరూ నా మీద ఎంత ప్రేమ చూపించారు. నేను ఆస్తి నా పేరు మీద రాయాలని చెప్పాను, దానికి రివర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు వేరే ఆస్తి నా పేరు మీద ఎందుకు రాస్తారు? వీళ్ళ ఓవర్ డ్రామా వెనకాల ఏదో ఉంది, కనుక్కుందాం. మన డ్రామా బాగా సక్సెస్ అయింది కదా మోహిని. మరే అది అంత తేలిగ్గా మన నటన్ని నమ్ముతుందనుకోలేదు, సంతకాలు చేస్తుందని ఊహించలేదు. రావాల్సిన దానికోసం ఆశపడి ఉన్నది పోగొట్టుకుంది. ఇప్పుడు ఎలా మనల్ని బెదిరిస్తుందో చూద్దాం. దాని పేరున ఇటుకు కూడా లేకుండా చేద్దాం. దాని సంతకాలతోనే దాని ఆట కట్టిద్దాం. నన్నే మోసం చేస్తారా? చెప్తాను మీ సంగతి. ఓ, తింటున్నారా? నువ్వు కూర్చువే, తిందుగాని. నేను తర్వాత తింటానులేండి. ఫామ్ హౌస్ నా పేరు మీద రాశారు, మీకు సేవలు చేసుకోవద్దు? ఉండండి, నేను వడ్డిస్తాను. అవును, టేబుల్ మీద నెయ్యి లేదేంటి? తెస్తానుండండి. ఇదిగో మమ్మీ నెయ్యి. ఏయ్. బాగా కలుపు మమ్మీ. హా. డాడీ, వెయ్యమా. నెయ్యి. తినండి.
ఏందయ్యా ఇది ఎలాగుంది? ఎందుకే నవ్వుతున్నావు? మీకు వేసింది నెయ్యి కాదు, విషం. ఈ ఆస్తి మీరు అనుభవించడం కాదు, మీ ఆస్తి మొత్తం ఇంకా నాదే. దుర్మార్గురాలా, తల్లిదండ్రులకి విషం పెట్టి చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? కూతుర్ని మోసం చేయడానికి మీకెలా మనసొచ్చిందో అలాగే మీరు నన్ను వదిలించుకోవాలని చూశారు, అలాగే నేను మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నాను. పాపాత్మురాలా, ఆ మాట అనే అర్హత నీకు లేదు నాన్న. నువ్వు నా తరపున అన్నట్టు, ఆవిడ కాదు అన్నట్టు నన్ను వంచడం పాపం కదా? సేమ్ టు సేమ్, మోసానికి మోసం. నాది పాపం ఎలా అవుతుంది? కూతురు అనుకున్నావు, కానీ పాముకి పాలు పోసి పెంచాం. ఇప్పుడే తెలుసుకున్నావు. ఆ ఇంకా ఇంకా ఏంటంటావేందమ్మా? అంబులెన్స్ పిలువమ్మా, సచ్చేటట్టు ఉన్నాము. మిమ్మల్ని బతికించి ఆస్తి పోగొట్టుకోవాలా? వద్దు, ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వే అనుభవించు. మొత్తం నీకే రాస్తాం. మమ్మల్ని బతికించు. ఈ మాట మీదే ఉంటారుగా? ఉంటామమ్మా, ఉంటాము. ముందు బతికించు, నీకు దండం పెడతాము. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. భయపడకండి, మీరేం చావరు. విషం కలిపి చావరంటావేంటే? నన్ను మోసం చేస్తే ఎలా ఉంటుందో చిన్న ట్రయల్ వేసి చూపించాను. అదేం విషం కాదు. తేనె వగరు కోసం కాస్త వేప నూనె కలిపాను. నిజమా? విషం అయితే ఇలా మాట్లాడేవారే కాదు, ఈ పాటికే పోయేవారు. శవాలు బయట పోర్టుకోలో ఉండేవి. మోహిని, విషయం కాదంట మోహిని. రిలాక్స్ అవ్వకండి. చంపడం నాకు చిటికలో పని. నన్ను కాదంటే మీకు మరణమే. పెట్టుకోండి. ఏందయ్యా ఎట్లా అయినది? చావలేదు, సంతోషించు. పోతే పోని ఆస్తి. ఆగు. ఏంటి ఎక్కడికి వస్తున్నావు? సిగ్గు లేకుండా. నువ్వు చేసిన దుర్మార్గ పనేంటో అప్పుడే మర్చిపోయావా? మా అమ్మ నిన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. లోపలికొచ్చావో నిన్ను చంపి పారేస్తాను. వెళ్ళవే, వచ్చిందాన్నే వెళ్ళిపో.